అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం. నేను డాక్టర్ అనుపమ ఉప్పులూరి, చీఫ్ ఫిజిషియన్, స్నిగ్ధ ఆయుర్వేదిక్ హాస్పిటల్, బాచ్పల్లి, హైదరాబాద్. మోకాళ్ళ నొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్ అని పేరు వినగానే మనకి గుర్తొచ్చేది పెద్దవాళ్ళకే మోకాళ్ళ నొప్పులు ఉంటాయి అనుకుంటుంటారు. కానీ ఈ మధ్యకాలంలో వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ ఈ మోకాళ్ళ నొప్పులు 30 ఏళ్ళ నుంచే వస్తున్నాయి. సో ఎందుకు వస్తున్నాయి ఇట్లాంటి మోకాళ్ళ నొప్పులు, దానికి ఏం చేయాలి అనేది ఆయుర్వేదంలో కూడా చాలా వివరంగా ఉన్నాయన్నమాట. దానికి కారణాలు, దానికి టిప్స్, నివారణోపాయాలు కొన్ని కూడా మనం ఈరోజు చూద్దాం. ఈ ఆర్థరైటిస్ అనేది ఎలా వస్తుంది, అది అసలు అంటే ఏంటి? ఆర్థరైటిస్ అంటే ఈ జాయింట్స్లలో వచ్చే ఇన్ఫ్లమేషన్ అనమాట. మోకాళ్ళ నొప్పులు మెయిన్గా ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ నొప్పులుగా మనం తీసుకుంటూ ఉంటాం. చాలామంది మోకాళ్ళ నొప్పులతో వస్తారు కాబట్టి దాన్ని ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ నొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్గా మనం కన్సిడర్ చేసి చెప్తూ ఉంటాం అనమాట. సో ఈ మోకాళ్ళలో ఆ జాయింట్లో ఉండే కార్టిలేజ్, బోన్కి ఒక కవరింగ్ ఉంటుంది అనమాట. ఆ కార్టిలేజ్ అనేది దెబ్బతినడం వల్ల ఈ లోపల ఉండే సైనోవిల్ ఫ్లూయిడ్ కూడా తగ్గిపోయి పైన ఉన్న బోన్ కింద ఉన్న బోన్ రాసుకోవడం వల్ల నొప్పి అండ్ దానివల్ల పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్, వాపు రావడం అండ్ మూమెంట్ రిస్ట్రిక్షన్, నడవలేకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇదే మనం దాన్ని ఈ మోకాళ్ళ నొప్పులుగా చెప్తూ ఉంటారు అందరూ. సో ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అని చూసినట్టయితే మెయిన్గా మనం చాలా అన్ని బుక్స్లలో చెప్పినట్టుగా చూసినట్టుగా మెయిన్గా ధాతుక్షయం అని చెప్తూ ఉంటాం. ధాతుక్షయం అంటే డీజనరేషన్, ఏజ్ వల్ల జరిగే న్యాచురల్ ప్రాసెస్ అనమాట. మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన బాడీ ఫంక్షనింగ్ కూడా తగ్గిపోతుంటుంది. దాంట్లో ఈ జాయింట్స్ కూడా మెల్లమెల్లగా అరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. అది డీజనరేషన్ అంటారనమాట. సో దానివల్ల మెయిన్గా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. అంతేకాకుండా ఎక్కువ జాయింట్ని ఎక్కువ స్ట్రెయిన్ చేయడం, కంటిన్యూస్గా నిలబడడం వల్ల కానీ, ఎక్కువ పని చేయడం వల్ల కానీ, ఎక్కువ స్ట్రెస్ ఆ జాయింట్లో మూమెంట్ వచ్చేలాగా చేయడం వల్ల, స్పోర్ట్స్ పర్సన్కి మెయిన్గా, సో ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ ఆ జాయింట్ని యూజ్ చేసే వాళ్ళకి ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే ఈ ఫీమేల్స్లో, ఆడవారిలో అయితే ఈ మెనోపాజల్ కండిషన్స్లో ఈ కాల్షియం అవి తగ్గిపోయి హార్మోన్స్, ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల ఈ కాల్షియం అబ్సార్ప్షన్ అట్లాంటివన్నీ తగ్గిపోతుంటాయి అనమాట. సో అప్పుడు ఆస్టియోపోరోసిస్ రావడం, ఆస్టియోపీనియా రావడం జరుగుతూ ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళకి ఈ ఆర్థరైటిస్ కూడా చాలా కామన్గా అన్ని జాయింట్స్లలో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా అదే కాకుండా మనకు వచ్చే ఈ కాల్షియం లోపం వల్ల, వైటమిన్ డి లోపం వల్ల అండ్ ఫాస్ఫరస్ ఇట్లాంటి ఈ మినరల్స్ లోపం వల్ల కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది అనమాట. సో చాలామంది మనకి ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనగానే ఈ మోకాళ్ళ నొప్పులు, ఈ స్పాండిలైటిస్ వీటన్నిటి కోసం వస్తూ ఉంటాయి అనమాట. సో ఇట్లాంటి వాళ్ళకి ఆయుర్వేద చికిత్సలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం మెడిసిన్స్తో పాటు మేము రోజు ఇచ్చే టిప్స్, ఇంట్లో దొరికే వస్తువులతో చేసే ఈ ఆహారపు ఔషధాలను కూడా మనం వాడడం వల్ల వీటిని మనం తగ్గించుకోవచ్చు. సో వాటిలో ముఖ్యంగా చూసినట్టయితే రాగుల్ని మనం ఎక్కువగా వాడడం వల్ల దాంట్లో కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ జాయింట్ హెల్త్ని, బోన్ స్ట్రెంగ్త్ని పెంచుతాయి. సో అందుకని అందరూ ఈ రాగిని జావ రూపంలో కానీ, మీరు తీసుకునే ఫుడ్, దోశలు కానీ, ఇడ్లీలు కానీ మీరు ఎలా చేసుకోగలిగితే అలా ఈ రాగుల్ని ఎక్కువగా వాడడం వల్ల మీకు ఈ కాల్షియం ఎక్కువగా రావడం, ఐరన్ కావాల్సినంత రావడం, ఈ డీజనరేషన్ని ఆపగలుగుతాయి అన్నమాట. సో అంతేకాకుండా మీకు రోజు అవైలబుల్గా ఉండే మునగ చెట్టు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మునక్కాయ మనం వాడుతూ ఉంటాం కదా, అలా వాటి మునగ ఆకులు కూడా ఈ కాల్షియంని ఎక్కువగా ఇస్తూ ఉంటాయి. ఈ బోన్ స్ట్రెంగ్త్కి ఇది చాలా అవసరం. సో వాటిని మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్లా కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్నల్గా అంటే మనకి తీసిన కూరగాయల రూపంలో, పప్పు రూపంలో కూడా మనం దేన్ని తీసుకోవచ్చు. సో అలా మునగాకు వాడడం వల్ల కూడా మనం ఈ ఆస్టియో ఆర్థరైటిస్ నుంచి తగ్గించుకోవచ్చు. ఇంకొక సింపుల్గా మనం ఇంట్లో వాడుకునే ఈ వెల్లుల్లి కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అంటే ఈ వాపుని, మోకాళ్ళ మీద వచ్చే వాపుని కానీ, దాని నొప్పిని కానీ ఈ వెల్లుల్లి వాడడం వల్ల దీన్ని తగ్గుతాయి అన్నమాట. దాంట్లో ఉండే ఆలసిన్ అనే ఒక ఆల్కలాయిడ్ దీనికి ఈ నొప్పిని తగ్గించే క్వాలిటీ ఉంటుందన్నమాట. సో అందువల్ల ఈ వెల్లుల్లిపాయని మనం రోజు నిత్యం వాడుతూ ఉండగా మనకి ఈ నొప్పులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ మన జాయింట్స్లలో రోజు కూడా ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల ఈ
మూమెంట్ ఈజీగా ఉంటుంది. రిస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్ అంటే చెప్తున్నాం కదా, ఈ ఆర్థరైటిస్లో రిస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్ అంటే మనం కదలడానికి ఇబ్బందిగా ఉంటుంది. కూర్చుని లేచినప్పుడు కానీ, మెట్లు దిగుతున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు, వేరే ఏం పని చేసినప్పుడు ఆ జాయింట్ ఎప్పుడైతే కదులుతుందో అప్పుడు దాని రిస్ట్రిక్షన్ ఎక్కువ కదలలేకుండా ఉంటుంది అనమాట. అట్లాంటప్పుడు ఈ ఆయిల్ అప్లికేషన్స్ అంటే ఈ నువ్వుల నూనె కానీ మరికొన్ని రకాల ఆయుర్వేద తైలాలు ఉంటాయన్నమాట, వాటితో కానీ అప్లై చేయడం వల్ల మీకు ఆ జాయింట్ని ఫ్లెక్సిబిలిటీ పెంచవచ్చు అనమాట. అంతేకాకుండా మనం తీసుకోకూడని ఆహారాలు ఏంటంటే దుంపకూరలు ఏం చేస్తాయంటే వాతాన్ని పెంచుతాయన్నమాట. ఆలుగడ్డలు కానీ, కందగడ్డ కానీ, చామదుంప కొంతవరకు, అండ్ అరటికాయ కూడా. సో ఇవన్నీ కూడా మనలో ఉండే వాతాన్ని పెంచుతాయి. ఈ వాతం పెంచినప్పుడు ఈ నొప్పులు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. నొప్పులు కానీ, వాపు కానీ ఎక్కువ అవుతుంటాయి. అందువల్ల మేము మా పేషెంట్కి ఎవరు వచ్చినా కూడా ఈ మోకాళ్ళ నొప్పులతో కానీ ఎన్ని నొప్పులతో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా మానేమని మేము చెప్తూ ఉంటాము. దాంట్లో దుంపకూరలు మరియు శనగపిండి, శనగపప్పు ఇవన్నీ కూడా మన బాడీకి సరి అయినది కాదు. సో అందువల్ల ఈ వాతం పెంచుకొని ఉండడానికి ఇవన్నీ మనం తగ్గించుకోవాలి. సో ఇదే విధంగా మన లైఫ్ స్టైల్లో యాక్టివిటీ కూడా, రొటీన్ డైలీ యాక్టివిటీస్లో ఎక్సర్సైజ్, మనం ఆల్రెడీ ఆహారం చెప్పుకుందాం, అండ్ అగైన్ తీసుకోవాల్సిన మెడిసిన్స్ చెప్పాం. అలాగంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా. మనకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పి అందరూ అసలు నడవకుండా కూడా ఉంటుంటారు. అలా చేయడం కరెక్ట్ కాదు. సో మరి వాళ్ళు ఎంతవరకు నడవగలిగితే అంతవరకు నడిచి ఫ్లెక్సిబిలిటీని మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో అలానే కదలకుండా ఉన్నప్పుడు వాటి రిస్ట్రిక్టెడ్ మూమెంట్ వచ్చేసి ఇంకా కదలకుండా ఉండిపోతాయి. సో వాళ్ళు చేయగలిగినంత వరకు నడక కానీ, వ్యాయామం కానీ, చిన్న ఎక్సర్సైజ్ కానీ చేయడం వల్ల ఈ మొబిలిటీని మనం రీస్టోర్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఇంట్లో తీసుకునే పద్ధతులు, ఇంట్లో తీసుకునే ఆహారంతో మీకు నొప్పి తగ్గినట్టయితే మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యుల సలహాలను పాటించి మీ శరీర తత్వానికి సంబంధించిన ఔషధములు తీసుకొని ఇది మరలా ఇంకా ఎక్కువ అవ్వకుండా, ఆల్రెడీ అరిగిపోయిన దాన్ని ఎవరైనా ఏం చేయలేం, కానీ ఫర్దర్గా ఇంకా ఈ అరిగిపోవడం అనేది ఆయుర్వేదంలో ఆపగలం అన్నమాట. సో అందువల్ల మందులు మరియు పంచకర్మ చికిత్సలు కూడా చేయించుకోవచ్చు. ఈ పంచకర్మ చికిత్సలు ముఖ్యంగా అభ్యంగం అండ్ జానువస్తి అండ్ బాష్పస్వేదం, పత్రపోటలి స్వేదం అనేవి మేము ఇంపార్టెంట్గా దీని గురించి ఈ ఆర్థరైటిస్లో మేము చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవన్నీ వాడటం వల్ల మీరు మీ జాయింట్ని స్టేబుల్గా, హెల్దీగా ఉంచుకోవచ్చు. ఆల్రెడీ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళైతే మరి ఫర్దర్గా ఇంకా ఈ డ్యామేజ్ని తగ్గించుకొని జాగ్రత్తగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.